సో ఈరోజు మనం 4:1 మల్టీప్లెక్సర్ గురించి నేర్చుకుందాం. 4:1 మల్టీప్లెక్సర్ని మనం అర్థం చేసుకుంటే 2^2:1 అని రాసుకోవచ్చు. సో 2n:1 మల్టీప్లెక్సర్లో n ఎంత అనేది ఇక్కడ 2^2:1 బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ n ఎంత 2 అనమాట. సో 2 సెలక్షన్ లైన్స్ ఉంటాయి, 4 ఇన్పుట్స్ ఉంటాయి. సో 4:1 అంటే 4 ఇన్పుట్స్ అనమాట. ఈ 4 ఇన్పుట్స్ని D0 అని, D1 అని, D2 అని, D3 అని అందాం. ఈ 2 ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే కంట్రోల్ లైన్స్ ఆర్ సెలక్షన్ లైన్స్ అనమాట. సో సెలక్షన్ లైన్లో ఇది S0 S1 అనుకుందాం. అవుట్పుట్ Y ఎప్పుడు సేమే. సో దీన్ని 4:1 మక్స్ అని అనొచ్చు. ఓకే, ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 4:1 మక్స్. ఈ బ్లాక్ డయాగ్రామ్కి ట్రూత్ టేబుల్ గీద్దాం. సెలక్షన్ లైన్స్లో S0 S1ని ఒకటి పెట్టుకుని Y అనేది పెట్టుకుందాం. సెలక్షన్ లైన్ S0 S1 0 అయితే అవుట్పుట్ ఏమొస్తుందంటే D0 అవుట్పుట్ వద్దు అనమాట. దాని అర్థం ఏంటంటే సో S0 S1 0 ఇస్తే ఇక్కడ మనకి D0 అనేది అవుట్పుట్లోకి వస్తుంది. సో Y = D0 అనమాట. ఓకే, సో దీన్ని బట్టి Y = S0 బార్ S1 బార్ D0 అనమాట వచ్చే అవుట్పుట్. ఓకే, అలాగే 0 1 ఇచ్చామనుకుందాం. అవుట్పుట్ Y ఏమవుతుందంటే D1 అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది D1 అవుట్పుట్లోకి వస్తుంది. ఎప్పుడు S0 బార్ S1. 0 1 అంటే ఎంత S0 బార్ S1. 0 అంటే ఎంత S0 బార్ S1 బార్. ఓకే, మనం ఇంతకుముందు కూడా లాజిక్ సర్క్యూట్ SOP ఫామ్స్లో నేర్చుకున్నాం. దీన్నేమో S0 బార్ S1 బార్ అని, ఇదేమో S0 బార్ S1 అని. ఓకే, సో ఇప్పుడు S0 బార్ S1 ఇంటూ D1 కదా అవుట్పుట్లోకి వచ్చేది. సో ఇది D1. అలాగే ఇప్పుడు 1 0 ఇచ్చామనుకుందాం. 1 0 ఇస్తే అవుట్పుట్ ఏమవుతుంది D2 అవుతుంది. అంటే ఇది S0 S1 బార్ అనమాట. అప్పుడు ఇది ఏమవుతుంది S0 S1 బార్ D2 అవుతుంది. ఇప్పుడు 1 1 ఇద్దాం. అంటే 1 1 ఇస్తే అవుట్పుట్ ఏమవుతుంది Y = D3 అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది S0 S1 అవుతుంది. సో S0 S1 D3. సో ఇట్లాగా ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఇంతకుముందు మనం ఎలాగ రాసామో సేమ్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు కూడా రాసాం. ఓకే, సో ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. దీన్ని లాజిక్ డయాగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలనుకోండి. లాజిక్ డయాగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎన్ని సెలక్షన్ లైన్ ఉన్నాయి 2. S0 బార్ రాసుకోవాలి. తర్వాత S1 బార్. సో S1 బార్ రాసాం. ఇప్పుడు S0 బారు S1 బారు D0. ఇది అవుట్పుట్ Y S0 బార్ S1 బార్ D0. ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్, ఇది D0. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి S0 బార్ S1 D1. S0 బార్ S1 D1. ఇది D1. సో ఈ 3 AND గేట్కి ఇద్దాం. అప్పుడేమవుతుంది S0 బార్ S1 D1. నెక్స్ట్ ఏంటి, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి S0 S1 బార్ S0 S1 బార్ D2. ఓకే, సో ఇది అవుట్పుట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి S0 S1 బారు D2. 3 అయిపోయింది. 4వది S0 S1 D3. ఇప్పుడు ఏమవుతుంది S0 S1 D3. ఈ 3 వచ్చేసాయి ఎక్స్ప్రెషన్స్. ఈ మూడిట్లని కలపాలి కదా. సో ఈ మూడిట్లని కలపాలంటే ఒక AR గేట్ ఉపయోగించుకోవాలి. సో ఇవన్నీ బయట తీసుకొచ్చి ఒక AR గేట్కి ఇస్తే అవుట్పుట్ Y = ఈ ఎక్స్ప్రెషన్ అంతా వస్తుంది, టోటల్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఈ విధంగా లాజిక్ డయాగ్రామ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సపోజ్ ఒకసారి చూడండి, S0 S1 0 ఇచ్చారనుకోండి. ఇది S0 బార్ కాబట్టి ఇది 1 అవుద్ది. S1 బార్ కాబట్టి 1 అవుద్ది. D0 ఆల్రెడీ 1 ఇచ్చామనుకోండి, 3 1లు అవుతాయి. అప్పుడు ఇది అవుట్పుట్ వస్తుంది. ఈ 1 మీ అవుట్పుట్ 1 కింద వస్తుంది. రిమైనింగ్ ఆబ్వియస్గా ఇది ఒకసారి చూడండి, ఇది 1 వచ్చిందా, ఇదేమో 0 వచ్చేసింది. ఆల్రెడీ 0 కనెక్ట్ అయింది. 1 ఆఫ్ ది ఇన్పుట్ 0 అయితే మనం D1 అనేది చూడవలసిన అవసరం లేదు. ఎందుకని AND గేట్కి 1 ఆఫ్ ది ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 0 వస్తుంది. అలాగే ఇది చూడండి, ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డైరెక్ట్గా 0 కనెక్ట్ అయిపోయింది. సో 1 ఆఫ్ ది ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 0. ఇది అబ్జర్వ్ చేస్తే ఇది కూడా 0 కనెక్ట్ అయిపోయింది. 1 ఆఫ్ ది ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 0. సో ఇది ఒక్కడ తప్ప మిగతావన్నీ 0 అయిపోయినట్టు ఇది ఏం వర్క్ అవ్వవు. ఓన్లీ D0 మాత్రమే అవుట్పుట్లోకి ఇట్లాగా ట్రావెల్ అయితే వచ్చింది. అలాగే S0 S1 0 1 ఇచ్చినప్పుడు D1 మాత్రమే ఇలాగ అన్ని 1లు అయ్యి ఇలా ట్రావెల్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. అలాగే 1 0 ఇచ్చినప్పుడు
D2 మాత్రమే ట్రావెల్ అయ్యి ఇలాగ అవుట్పుట్లోంచి బయటకు వస్తుంది. ఇవి రిమైనింగ్ ఆటోమేటిక్గా 1లు అయిపోతాయి. అలాగే 1 1 ఇచ్చినప్పుడు D3 మాత్రమే ఇలాగా రీచ్ అయ్యి అవుట్పుట్లోకి వస్తుంది. సో ఇవి ఆబ్వియస్గా 1 1లు ఉంటాయి. సో ఇది లాజిక్ డయాగ్రామ్. సో ఈ వీడియో కనుక ఇది ఫైనల్గా 4:1 మల్టీప్లెక్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.